మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. అయితే 500 మీటర్లు వెనక్కి తగ్గిన సముద్రం ఎక్కడైనా విన్నారా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. అది ఎక్కడో కాదు, మన ఏపీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది అంటే సెకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో అసాధారణ పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అయితే నిత్యం అలలతో ఉప్పొంగుతున్న సముద్రం ఏకంగా 500 మీటర్లు వెనక్కి తగ్గడము అనేది అక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి దీంతో పాటు తీర ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో నిండిపోయిందంట. మరి మునుపెన్నడూ కూడా ఇలా చూడలేదని అక్కడున్న గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. మరి గతంలో సముద్రం వెనక్కి వెళ్ళిన ఇసుక మేటల వల్ల అలా జరిగేది, కానీ ఇప్పుడు భయంగా ఉంది అని. ఎందుకంటే ఆ బంకమట్టి అంతా కూడా ఒండ్రు మట్టి కొట్టుకురావడము, అడుగంటే మోకాళ్ళ లోతున వెళ్ళడము, ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందా అని అక్కడ ఆ గ్రామవాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి దీన్ని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో మనమైతే వేస్ట్ చేసి చూడాలి. అంతర్వేదిలో జరిగిన ఆ వాటర్ ఏదైతే ఉందో, సముద్రపు వాటరు 500 మీటర్స్ వెనక్కి వెళ్ళడం వల్ల దానికైతే అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి. అదేంటంటే టెట్రానికల్ ప్లేట్స్ అనేవి మనకు వాటర్లో ఉండడం వల్ల అవి అంటే ఈక్వల్గా ఉన్నాయా, లేదంటే ఆ టెట్రానికల్ ప్లేట్ అనేది కొంచెం అప్కి రావడం వల్ల కూడా అక్కడ ఉన్న ఆ వాటర్ వేవ్ లెంత్ అనేది వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు అందులో అంటే సమ్ టైమ్స్ భూకంపం రావడం కానీ, అందులో అలల్లాగా పేరుకుపోవడం కానీ, అంటే సుడిగుండాల్లాగా రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగితేనే ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. సో మరి అక్కడ జరిగింది ఏంటి అనేది అయితే మనకు క్లారిటీగా కనుక్కొని అయితే చెప్పాలి. మరి అక్కడ దీనిపైన మరి రీసెర్చ్ చేసినట్లయితే తప్పకుండా కారణాలు అయితే మనకు తెలుస్తాయి. ఒకవేళ అది మళ్ళీ ఇలాంటి సంఘటనలు సంభవించే అవకాశాలు ఏమైతే ఉంటాయో దానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకవేళ ఈ టెట్రానికల్ ప్లేట్స్ అనేవి అప్కు వచ్చాయనుకోండి, అది వెనక ఉన్న వాటర్ని ముందుకు తన్నే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అక్కడ ఉండే గ్రామస్తులందరికీ కూడా ఆ ఫ్లో అనేది తట్టుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కీలకమైన చర్యలు తీసుకోవడము, అక్కడ ఉండే పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించినట్లయితే మనం ముందు జాగ్రత్త చర్యలతో అందరినీ సేఫ్ జోన్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇవి కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.